నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఇది. కోటి ఆశలతో కొలువుల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఊరించి ఊదరగొట్టినట్టుగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బారెడు ఖాళీలు, జానెడు భర్తీలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నోటిఫికేషన్ వచ్చిందని సంబరపడిపోవాలో, పోస్టులు తక్కువగా ఉన్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి నిరుద్యోగ అభ్యర్థుల్లో నెలకొంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2015లో 18,000, 2018లో 18,428 ఉద్యోగాలు, 2022లో 15,644 ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసింది కేసీఆర్ సర్కార్. ఇక 2026 ఫిబ్రవరి చివరి నాటికి 17,000కు పైగా ఖాళీగా ఉన్నట్టు పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తెలంగాణ పోలీస్ శాఖలో 95,361 పోస్టులు ఉండగా 77,369 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఏడాదికి 6,000 నుంచి 7,000 మంది రిటైర్మెంట్ అవుతుండగా భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. 7,437 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్పై నిరుద్యోగులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సిలబస్లో దొర్లిన తప్పులు, ఆశించిన దానికంటే తక్కువ ఖాళీలు ఉండటం, వయోపరిమితి సడలింపు డిమాండ్ల చుట్టూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్లోనే తప్పులుంటే రేపు పరీక్షా పత్రాల్లో ఇంకెన్ని తప్పులు దొరుకుతాయోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. అలాగే SI పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 38 సంవత్సరాలకు, కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు నేనున్నాను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి విద్యార్థిపై 1,08,000 రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ప్రపంచంతో పోటీ పడేందుకు విద్యలో నాణ్యత పెరగాలని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ సూచించారు. ఫిన్లాండ్, జర్మనీలో అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోవడం కాదని ఇక్కడ అమలు చేయాలన్నారు. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈ రోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కు మించి ఖర్చు పెడతలేం మనం, వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ సాధనకు పునాదిరాళ్లు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలకు తెగించి యువకులు, నిరుద్యోగులు ముందున్నారు. రాష్ట్రం వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల తండ్లాట తప్పడం లేదు. జాబ్ క్యాలెండర్పై నోరెత్తడం లేదు రేవంత్ ప్రభుత్వం. ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియక నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు. రైట్, దీనికి